విశాఖలో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ వీధుల్లోకి వచ్చి టపాసులు కాల్చుతూ వేడుకలు జరుపుకుంటున్నారు. అందరూ తమ ఇళ్ల ముందు భారీగా బాణసంచా పేలుస్తూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దీపావళి వేడుకలపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. విశాఖలో దివాళీ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రతి ఇంట్లో కూడా టపాసులు పేలుస్తూ ప్రతి ఒక్కరు ఆనందంగా గడుపుతున్నారు. ప్రస్తుతం మన విశాఖలో ఉన్నటువంటి ఆక్సిజన్ టవర్స్ దగ్గర ఉన్నాం. మొత్తము దాదాపుగా 6,000 మంది ఉన్నటువంటి కమ్యూనిటీలో అందరూ ఒకే చోట చేరి ఈ దివాళీ వేడుకల్ని సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటిది అయితే మనము విజువల్లో కూడా చూడొచ్చు. ప్రతి ఒక్కరిలోనూ ఆనందం, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అంటే బాంబులు టపాసుల్లో ముఖ్యంగా పిల్లలు చిన్న చిన్న తాళ్ళ దగ్గర నుంచి పెద్ద పెద్ద బాంబుల వరకు కూడా పేలుస్తున్నటువంటిది అయితే ఉంది. చిచ్చుబుడ్ల వెలుగులు, కాకరపోతుల జిలుగుల మధ్య అంగరంగ వైభవంగానే దివాళీ వేడుకలు జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కలర్ఫుల్ లైఫ్, రకరకాల కాంతులతో ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా, అసలు ఆడవాళ్ళు అయితే ఎట్లాంటి భయం కూడా కనిపించట్లేదు. ఆడవాళ్ళలో ఏ విధమైనటువంటి భయం కనిపించకుండా ప్రతి ఒక్కరూ టపాసులు పేలుస్తూ బాంబులు పేలుస్తున్నారు. అదేవిధంగా చిచ్చుబుడ్లు, మతాబులు, కాకరపోతులు, వివిధ రకాల షాట్స్ అన్నింటినీ వాళ్ళే వెలిగించి మరి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నటువంటిది కూడా ఉంది. ముఖ్యంగా మనం ముందుకు వెళ్దాం, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. ఎందుకంటే ఎవరి ఆనందం వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నటువంటిది ఉంది. ఎక్కడ ఏది పేలుతుందో తెలియదు, ఎవరు ఏది అంటిస్తున్నారో తెలియదు. కాకరపోతుల వెలుగులు, జిలుగుల మధ్య ప్రతిదీ చాలా అంటే చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ పండుగ వాతావరణంలో ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నటువంటి దాన్ని అయితే మనం చూస్తున్నాం. రకరకాలు, ఎందుకంటే ఇప్పుడు వస్తున్నటువంటి తయారీ విధానంలో కూడా ఎన్నో కొత్త వాటికి సంబంధించినటువంటి అన్నింటినీ వీళ్ళు రెడీ చేసి మరి సిద్ధం చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం చూస్తున్నాం కదా, ఎన్నో కలర్ఫుల్ ఐటమ్స్ అన్నింటినీ కూడా వీళ్ళు చేస్తున్నటువంటిది, అంటిస్తున్నటువంటిది అయితే మనం విజువల్లో కూడా చూడొచ్చు. చిన్నపిల్లాడు ఇది వెలిగిస్తున్నాడు కదా, ఇతని ఆనందంలో మనం కూడా పాలు పంచుకుని అసలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయంటే ప్రతిదీ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వీళ్ళు దీన్ని సరదాగా చేస్తున్నటువంటి దాన్ని అయితే చూడొచ్చు. ఒక్కొక్కరిలోనూ ఒక్కొక్క హ్యాపీయెస్ట్ మూమెంట్ ప్రతి ఒక్కరిలో కూడా, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరిలో కూడా కనిపిస్తూ ఉంది. ఆ తల్లిదండ్రులు కూడా చాలా వాళ్ళందరినీ తీసుకుని వచ్చి చక్కగా ఇవన్నీ వెలిగిస్తూ ఎంజాయ్ చేస్తూ ప్రతి మూమెంట్ని వీళ్ళు సరదాగా గడుపుతున్నటువంటి దాన్ని అయితే చూడొచ్చు. ఒక్కొక్కరిలో కూడా ప్రతి ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళ దగ్గర నుంచి పిల్లల వరకు ప్రతి ఒక్కరిని కూడా తీసుకుని అందరూ కిందకు వచ్చేసారు. చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేస్తున్నారు. ఏం చెప్తారు? ఎవ్రీ ఇయర్ ఇదే జరుగుతుంది. వెరీ లక్కీ బీయింగ్ ఇన్ దిస్. ఇలాంటి కాంప్లెక్స్లో ఉండడం అది నిజంగా మా అదృష్టం. ఇంతమంది ఒక్కసారి కలిసి చేసుకోవడం నిజంగా అది అదృష్టం అండి. సో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఉన్నారు. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ చాలా అంటే భయం అనిపించట్లేదా? పట్టుకుని ప్రతిదీ కాల్ చేస్తున్నారు? లేదండి, ఈరోజే కదా, భయం అనిపించట్లేదు అని అందరూ ఉన్నాం కదా, ఇప్పుడే కదా సరదా. సో ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, వెళ్తున్నారు. అంత చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అంతా సెలబ్రేషన్స్ ఎట్లా ఉంది? ఏం చెప్తాను? బాగుంది. యాక్చువల్లీ నేను రాకూడదు కానీ వచ్చాను. అసలు ఏం భయం అనిపించట్లేదా? ఇన్ని ఎక్కడికక్కడ పెద్ద ఆటలు బాంబులు కూడా పేల్చేస్తున్నారు, ఏం భయం అనిపించట్లేదా? అనిపిస్తుంది, కానీ సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగ కదా, సో సెలబ్రేట్ చేసుకోవాలి ఫుల్గా కంప్లీట్గా. సో అంటే మీ మమ్మీ డాడీ అందరూ ఉన్నారు, మనకి ఏం కాదనే ధైర్యమా? అంతే. అన్నింటినీ కూడా ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు? అందరూ పెద్దవాళ్ళ దగ్గర నుంచి పిల్లల వరకు అందరూ చాలా హ్యాపీగా ఉంటున్నారు. ఇక్కడ కాల్చేవాళ్ళు, ఎంజాయ్ చేసేవాళ్ళు అందరూ ఉన్నారు. కాల్చేవాళ్ళు కాలుస్తున్నారు, వృద్ధులు పిల్లలు ఎంజాయ్ చేసి అంతా ఆహ్లాదకరంగా బాగా ఉత్సాహంగా ఉంది. పక్క నుంచి చూసేవాళ్ళు చూస్తున్నారు, పేల్చేవాళ్ళు పేలుస్తున్నారు, కాల్చేవాళ్ళు కాలుస్తూ ఉన్నారు, ఆనందిస్తున్నారు. ఓవరాల్గా చూస్తే విశాఖలో ప్రతి ఇంటి దగ్గర, ప్రతి వీధిలోనూ, ప్రతి రోడ్లోనూ ఎక్కడ చూసినా ఈ దివాళీ సందడి చాలా అద్భుతంగా జరుగుతున్నటువంటిది అయితే ఉంది. మొత్తంగా చూస్తే దివాళీ వేడుకలు ఉండేది ఒక్కరోజైనా కూడా సాయంత్రం సమయంలో పక్క చీకట్లకు అమ్ముకుంటే రంగుల వెలుగులు వెదజిల్లుతూ ఆ ఆనందమయాన్ని ప్రస్తుతం అందరూ ఎంజాయ్ చేస్తున్నటువంటిది అయితే ఉంది. హ్యాపీయెస్ట్ మూమెంట్ ప్రస్తుతం ప్రతి ఒక్కరిలో కూడా కనిపిస్తుంది. దివాళీ వేడుకలు వైజాగ్ వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ.